శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జయ శ్రీమన్నారాయణ. దీపదానం, దీపావళి. దీపదానం కన్నా మించినటువంటి వ్రతం లేదు. వ్రతానాం సర్వదానానాం అన్ని వ్రతముల కన్నా గొప్ప వ్రతం ఏది అని నారద మహర్షి బ్రహ్మదేవుడిని అడిగట. బ్రహ్మాండ పురాణంలో మనకి ఈ సంఘటన కనిపిస్తుంది. బ్రహ్మదేవుడు చెప్పాడు, దీపదానాత్ పరం నాస్తి త్రిషు లోకేషు సర్వదా. మూడు లోకములలో కూడా దీపదానము కన్నా అధికమైనటువంటి దానము ఏది లేదు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. అది ఎప్పుడు చేయాలి అని కూడా చెప్పాడు. అందులో మాఘే వా కార్తికే మాసి వైశాఖే శోభనే దినే. మాఘ, కార్తీక, వైశాఖ మాసాలలో శుభదినము నాడు ఈ దీపదానం ప్రారంభం చేసి ప్రతిరోజు చేయమని బ్రహ్మాండ పురాణంలో ఉంది. కనీసం నెల రోజులు చేయమని, లేదా కనీసం 3 రోజులు చేయమని. ఈ దీపదాన వ్రతం నారద మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పాడు. అసలు ఎన్ని దీపాలు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఈ ఫలితాలన్నీ ఎలాగుంటాయి ఇత్యాది విషయాల్లో ఒకసారి పరిశీలిద్దాం. ఒక దీపము కానీ వెలిగించినట్టయితే చాలు, ఉపపాతకాలు, చిన్న చిన్న పాపాలన్నీ నశిస్తాయి. 10 దీపాలు వెలిగిస్తే మహాపాతకాలు అన్నీ నశిస్తాయి. 100 దీపాలు వెలిగిస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుందట. ఇంతకన్నా ఎక్కువ వెలిగిస్తే దాని ఫలం ఇంత అని వివరించలేము. ఏతత్ఫలం హరిక్షేత్రే ద్విగుణం తులసీవనే త్రిగుణం జాహ్నవీ తీరే కార్తీక్యాం తు చతుర్గుణం. ఏతత్ఫలం హరిక్షేత్రే, విష్ణు దేవాలయమునందు ఈ విధముగా లేక విష్ణు క్షేత్రములందు ఈ విధంగా దీపాన్ని వెలిగించినట్టయితే ఈ పై ఫలితాలన్నీ కలుగుతాయి. దీనికి రెండింతలు కావాలి అనుకుంటే మీరు కష్టపడక్కర్లేదండి. దగ్గరలోని ఇంటి దగ్గరనే ఒక తులసి వనాన్ని పెంచుకుని ఆ తులసి వనంలో పెట్టినట్లయితే 2 రెట్లు ఫలితం లభిస్తుంది. త్రిగుణం జాహ్నవీ తీరే. జాహ్నవీ తీరము అంటే నదీ తీరమునందు అని అర్థం చెప్పుకోవాలి. ఇక్కడ నది ఒడ్డున లేక చెరువు ఒడ్డున లేక జలము కలిగినటువంటి జలాశయం ఒడ్డున ఈ విధంగా పెట్టండి. జలాశయం లోపల ఈ తెప్పల్లా కట్టి విడిచిపెట్టాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఎక్కడ చెప్పలేదండి. ఒడ్డు మీదే దీపాన్ని వెలిగించి దీపదానం చేయడం. ఆ దీపదానం ఎలాగ దానికి మళ్ళీ శ్లోకం తర్వాత చెప్తాను. ఈ నదిలో వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే అవి ఆరిపోతాయి, ఆ నదిలో కలిసిపోతాయి. ఆ నూనె అదంతా కూడా అందులో పడి అది కలుషితం అవుతుంది, జలాలను కలుషితం చేసినట్టు అవుతుంది, ఆ పాపం చుట్టుకుంటుంది. దీపము ఏ నూనెతో వెలిగించాలి? ఇది ఒక సమస్య, ఇది ఒక ప్రశ్న. ఉత్తమం గోఘృతం ప్రోక్తం మధ్యమం తిలతైలకం అధమం మధుతైలం చ వన్యాదిహ్యతమాధమం. ఉత్తమం గోఘృతం ప్రోక్తం మధ్యమం తిలతైలకం అధమం మధుతైలం చ వన్యాదిహ్యతమాధమం. ఉత్తమమైనటువంటిది ఏది అంటే గోఘృతము అని చెప్పబడింది. మధ్యమం తిలతైలకం, నువ్వుల నూనె మధ్యమము. అధమం మధుతైలం చ వన్యాదిహ్యధమాధమం. అధమము మిగతా తైలములు అంటే ఇక్కడ మధుతైలము అంటే విప్ప నూనె. మధు అంటే సారా కదా, సారా ఇప్పతో తయారవుతుంది కనుక ఇప్ప తైలము అధమం. వన్యాదిహ్య అధమాధమం. ఇక మిగతా వన్యాది తైలములు ఆముదము మొదలైనటువంటి వాటివి అది అధమాధమం. ఆవు నెయ్యి దీపం వెలిగించినట్లయితే జ్ఞానం పెరుగుతుంది, అంతేకాదు మోక్షం కూడా లభిస్తుంది. నువ్వుల నూనె వలన భగవద్ అనుగ్రహం, సంపదలు కలుగుతాయి. ఆముదం దీపం పెడితే సంపదలు, ఆయుష్ కూడా నశిస్తాయి. గేదె నేతిని కానీ దీపం వెలిగించినట్లయితే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కూడా నశించిపోతుంది. ఇది బ్రహ్మాండ పురాణంలో శతవర్తి వ్రతకల్పం అనే ఒక కల్పము. దాంట్లో దీపదాన వ్రత మహిమ అనేటటువంటి ఒక చాప్టర్లో ఈ విధంగా వర్ణించారు. ఇది బ్రహ్మాండ పురాణంలోది. ఇక ధర్మసింధులో దీని గురించి ఏం చెప్పారో చూద్దాం.
ఏకతః సర్వదానాని దీపదానం తథైకతః కార్తికే దీపదానస్య కలాం నార్హంతి షోడశీం. అన్ని దానములు కలిసిన కార్తీక మాసంలో చేసినటువంటి దీపదానములో 16వ భాగానికి కూడా సరిపోవు. దీపదానం చేయ విధానం ఏమిటో చూడండి ఒకసారి. యజ్ఞార్హమైనటువంటి కర్రను ఒక దాన్ని పాతి, అంటే ఏగిస ఇలాంటి కర్రలు మనం ధ్వజస్తంభానికి వాడతాం, లేదా ఇప్పుడు మన వాళ్ళు వాడుతున్నారు టేకునంత ప్రసిద్ధంగా చెప్పలేదు, ఏగిస్ అని చెప్పారు, గనర చెప్పారు. అలాంటి కర్రను ఒక దానిని పాతి దానికి దీపాన్ని పైని ఒక చెక్క లాంటి దాన్ని పెట్టి, లేదా దానికి వేలాడి కట్టి చెక్క లాంటి దాన్ని, దాని మీద 8 రేకులు కలిగినట్లుగా పద్మాన్ని వేయాలి. 8 రేకులు కలిగినట్లుగా ఒక పద్మాన్ని వేసి మధ్యలో ఒక దీపాన్ని వెలిగించాలి. ముఖ్య దీపం ఇది. అలాగే 8 దిక్కుల్లో 8 దీపాలు వెలిగించాలి. వెలిగించి ఊయలూగే విధంగా దీపాన్ని ఇవ్వాలి. దానికి ఒక మంత్రం. ఇప్పుడు చూడండి, దీపం ఇచ్చేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి, ఎవరిని ఉద్దేశించి ఇస్తున్నాం? విష్ణువుని ఉద్దేశించి ఇస్తున్నాం. దీపదానం అంటే ఎవరినో పిలిచి దాంతో కాస్త బంగారం పెట్టి, దాంతో బాటిల్ పెట్టి, ఇంకేదో పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. దామోదరుడైనటువంటి విష్ణువుకి ఈ దీపాన్ని దానం చేస్తున్నాం. ఆ మంత్రం చూడండి. దామోదరాయ నభసి తులాయాందోళయ సహ ప్రదీపం తే ప్రయుచ్ఛామి నమోనంతాయ వేధసే. దామోదరాయ, దామోదరునికి, అలాగే అనంతాయ, అనంతుడైనటువంటి వాడికి, నారాయణుడికి లేక విష్ణువునికి. నభసి తులాయాందోళయ సహా, ఆకాశంలో వేలాడేటట్టుగా దీపంతే ప్రయచ్ఛామి, ఈ దీపాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి నమస్కారం చేయాలి. ఇలా ఆశ్వీజ మాసంలో పూర్ణిమ నుండి, దశమ నుండి, లేదా ఏకాదశి నుండి, లేదా నరక చతుర్దశి నుండి ప్రారంభించి నెల రోజులు చేయొచ్చు, లేదా కనీసం 3 రోజులు, లేదా ఒక రోజైనా సరే. ఎలాగూ నరక చతుర్దశి నాడు ప్రారంభిస్తే దీపావళి నాడు మరునాడు కూడా చేస్తాం. ఈ విధంగా 3 రోజులు అవుతుంది. కార్తీక పూర్ణిమ నాడు చేస్తే ఇంకా మంచిది. మామూలుగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క తిథికి ప్రతిపత్తి అంటే మనకి పౌర్ణమి నాడు లేక మరునాడు, పౌర్ణమి మరునాడు లేక అమావాస్య మరునాడు ప్రతిపత్తి అంటారు. దీనివలన ఇది చేసినట్టయితే, స్త్రీలు ఇలా చేసినట్టయితే వైధవ్యం రాదట. ద్వితీయ నాడు పాడ్యమి, విధియ అని అంటాం కదా. పాడ్యం అంటే ప్రతిపత్తి, విధియ అంటే ద్వితీయ. దీపదానం వల్ల సంతాన అభివృద్ధి కలుగుతుంది. తృతీయ నాడు అంటే తది అంటాం మనం, దీపదానం వలన సంపాద కలుగుతుంది. చతుర్థి నాడు దీపదానం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. పంచమ నాడు దీపదానం చేస్తే అధికారం కలుగుతుంది. షష్ఠి నాడు దీపదానం వల్ల రాజ్యం లభిస్తుంది. సప్తమ నాడు దీపదానం వల్ల ఇంద్రలోకం ప్రాప్తిస్తుంది. అష్టమ నాడు దీపదానం చేయడం వల్ల ఇంద్ర సాన్నిధ్యం కలుగుతుంది. ఇంద్రలోకానికి వెళ్ళడం వేరు, ఇంద్ర సాన్నిధ్యం కలగడం వేరు. నవమి నాడు దీపదానం వలన ఇంద్రత్వమే ప్రాప్తిస్తుందట. దశమి నాడు దీపదానం వలన బ్రహ్మ సాన్నిధ్యం కలుగుతుంది. ఇంద్రలోకం కన్నా బ్రహ్మలోకం చాలా గొప్పది కదా అది. ఏకాదశి నాడు దీపదానం వలన బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ద్వాదశి నాడు దీపదానం వలన విష్ణులోకం వెళ్తాడట. త్రయోదశి నాడు దీపదానం వలన విష్ణు సాయుధ్యం కలుగుతుంది. చతుర్దశి నాడు దీపదానం వలన విముక్తి లభిస్తుంది. అంటే మళ్ళీ పునర్జన్మరహిత పరమాత్మ సన్నిధానం లభిస్తుంది. పౌర్ణమి, అమావాస్య ఈ 2 దినములుగా దీపదానం చేస్తే శాశ్వతమైనటువంటి మోక్షం లభిస్తుంది. ఈ విషయం చెప్పినా విన్నా ఈ ఫలాలు లభిస్తాయి అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. కనుక ప్రేమిత్రులారా, కార్తీక మాస శుభ సందర్భంలో ఇప్పటి నుంచే ప్రారంభం. ఆశ్వీజ మాస పౌర్ణమి నుండి మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు లేదా కార్తీక అమావాస్య వరకు ఈ దీపదానం చేయొచ్చు. అంతేకాకుండా మిగతా నెలల్లో మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఈ విధంగా దీపదానం చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందండి. దీపదానం ముఖ్యంగా
వైష్ణవ సంబంధమైనది, విష్ణుదేవతాత్మకమైనదే. విష్ణువునికి ఈ దీపదానం. చాలామంది ఎందుకో మరి శివాలయాల్లో చేస్తే మంచిది, శివపరమైనది కార్తీక మాసం ఒక ప్రచారం చేశారు. అది ఎక్కడా మనకి కనిపించటం లేదు. ఆ విషయం పురాణాల్లో కానీ కల్పశాస్త్రంలో కానీ ఆ విషయం కనిపించడం లేదు. ఈ శాస్త్రం విధి ముచ్చురితయజంతే కామకారక. ఏదైనా పని చేసినట్లయితే శాస్త్రవిధిగా చేయాలి. శాస్త్రవిహితము కానటువంటి కర్మల వల్ల ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ శుభాన్ని కలిగించలేము. కనుక శాస్త్రీయమైనటువంటి విధానంలో మన కార్యక్రమాలను చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందుదురుగాక. జై శ్రీమన్నారాయణ. శుభం భూయాత్. సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా అనేక మందికి పంచండి. జై శ్రీమన్నారాయణ.